అంటే నేను అనుకునేది వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది వెనతో పెట్టినటువంటి విద్య. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి సంబంధించి ఆయన మాట్లాడాడేమోనని నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజే ఆయన సిఐడి విచారణకు నోటీసులు ఇవ్వడం, విజయసాయిరెడ్డి గారిని పిలిపించడం, విజయసాయిరెడ్డి గారిని పిలిపించి విజయసాయిరెడ్డి గారి చేత ఇవన్నీ మాట్లాడించడం చూస్తుంటే, విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు కూడా చూస్తుంటే, పక్క రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. అదేవిధంగా యువత పోరు పేరుతో ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రాలు సమర్పించడానికి ర్యాలీలు నిర్వహించింది. ఆ ర్యాలీలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా జయప్రదమయ్యాయి. కాబట్టి దాన్ని నిఘా వర్గాల ద్వారా ముందుగానే పసిగట్టినటువంటి చంద్రబాబు ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి ప్రజలు, విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరవుతారు. దాని నుంచి ప్రజల దృష్టి పక్కకు మరల్చడానికే ఈరోజు సిఐడి ద్వారా నోటీసులు ఇవ్వడం, దానికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలను వదిలేస్తానని చెప్పినటువంటి వ్యక్తి రాజకీయ వ్యాఖ్యలు చేయడం, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్ని గురించి మాట్లాడి ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సాయన్న ఆ విధంగా మాట్లాడాడేమో అని నాకు అనిపించింది. అంటే దీంట్లో మనం అందరం కూడా ఆలోచించాల్సింది, విజయసాయిరెడ్డి గారు నాకు పదవి వద్దనుకుంటే వేరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి పదవి వచ్చి ఉండేది. ఆయన 6 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగి ఉండేవాడు. నేను ఉంటాను అని చెప్పి ఆకాంక్ష వెలిబుచ్చి రాజ్యసభ తీసుకున్న తర్వాత ఆ పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి అభిప్రాయాలకు భిన్నంగా ఈరోజు మరలా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు ఆ రాజ్యసభ సీటు అని తెలిసి ఆయన రాజీనామా చేయడం వెనక ఆంతర్యం ఏమిటనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ పార్టీకి మేలు చేసేటువంటి ప్రయత్నమా లేదా పార్టీకి కీడు చేసేటువంటి ప్రయత్నం? ఎందుకంటే సాయన్న రాజీనామా చేసినప్పుడు అందరం బాధపడ్డాం, కానీ ఈరోజు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. సాయన్న వ్యవహారం కానీ సాయన్న మాట్లాడడం కానీ ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నా సాయన్నని, ఆ రోజు సాయన్న తీసుకోకపోయి ఉంటే మరొకరు రాజ్యసభకి ఎంపికై ఉండేవాళ్ళు. ఈరోజు మిగతా రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళతో పాటు విధేయులుగా ఉండేటువంటి వాళ్ళేమో దానికి సంబంధించినటువంటి దాంట్లో. కాబట్టి రాజ్యసభ పదవి తీసుకుని మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది రాదు, కూటమికి మేలు జరుగుతుందని ఆ రోజు ఆయనే చెప్పి రాదు, కూటమికి మేలు జరుగుతుంది, అయినా సరే రాజకీయాల నుంచి నేను విరమణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను ప్రకటించడం జరిగింది. దాని వెనుక కూడా ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ఒకసారి పరిశీలిస్తే ఏదన్నా గూడు పుటాని ఉందేమో, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేమో అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి. అంటే రఘురామకృష్ణరాజు గారికి మాకు మధ్య ఏమీ పొలం తగాదాలు లేవు, ఆస్తి తగాదాలు లేవు, రాజకీయపరమైనటువంటి విభేదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఆ పార్టీలో ఉంటూ మా పార్టీని సంబోధిస్తూ ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అటువంటి రఘురామకృష్ణరాజుతో మాకేమీ విభేదాలు లేవు, రాజకీయపరమైనటువంటి విభేదాలు, వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమి లేవు. ఆ రోజు రఘురామకృష్ణరాజు గురించి విమర్శించినటువంటి వాళ్ళలో, మాట్లాడినటువంటి వాటిలో విజయసాయిరెడ్డి గారు కూడా ఒకడు. అయితే ఈరోజు అటువంటి వ్యక్తికి వెంటనే, అంటే అధికారం కోల్పోయినటువంటి వెంటనే ఈరోజు ఆయనకి ఇల్లుకి అద్దెకిచ్చాడు. ఆయన ఉన్నటువంటి ఇల్లు రఘురామకృష్ణరాజు గారికి అద్దెకిచ్చాడు. దాని ఆంతర్యం ఏమిటి అంటే, పైకి మేము విరోధులం అన్నట్టుగా నటిస్తూ లోపల మీరు ఏమన్నా స్నేహితం చేశారనేటువంటి అనుమానం కలుగుతుంది. నేను స్పష్టంగా అడుగుతున్నా సాయన్ని, ప్రతి ఒక్కరూ గమనించాల్సిందేంటి, 2024లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే విజయసాయిరెడ్డి గారు పార్టీని విడిచిపోయి ఉండేవాడా? వెళ్ళాడు కదా, వెళ్ళేవాడు కాదు కదా. ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఉంటే లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని, ఎందుకంటే నేను ఆ మాట అంటున్నాను, మేమందరము
జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసినటువంటి వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ ఆవిర్భావం రోజు నేను పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మేమందరం వెళ్ళి ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 15 సంవత్సరాలు అయింది ఆవిర్భవించి. ఆ రోజు 2011 మార్చి 12వ తేదీ మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి అక్కడ ఆయన జెండాను ఆవిష్కరించి పార్టీని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి మేము పార్టీలో ఉన్నాం. మాకన్నా ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వాడు, మాకు ముందు నుంచి అనుబంధ సంబంధాలు కలిగినటువంటి వాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం అనుకునేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విధేయతని కానీ, సాయాన్ని విధేయతని కానీ, చిత్తశుద్ధిని కానీ ఎవ్వరూ శంకించలేము అనుకునేటువంటి వాళ్ళం. మేము మా 15 సంవత్సరాల్లో ఆత్మసాక్షిగా చెప్తున్నాం, ఏమి ఎవరిగో ఆత్మని చంపుకునో లేకపోతే ఏదో ఒకటి చేయాల్సినటువంటి పని లేదు. ఏ రోజు కూడా మేము ఈ పార్టీలు ఎందుకు చేరామని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎందుకు పనిచేస్తున్నాం అనేటువంటి భావన నాకే కాదు, నాతో పాటు పనిచేసేటువంటి చాలామందికి కలగలేదు. మేము శాసనసభ్యులమయ్యాం, మంత్రులమయ్యాం, రాజ్యసభ సభ్యులైనా సాయన్నైనా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని అయినటువంటి వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే మేము పొందినటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రంలో మాకంటూ ఒక గౌరవ గుర్తింపు వచ్చినటువంటిది. అటువంటి పరిస్థితుల్లో సాయన్న వాటన్నిటికీ భిన్నంగా వ్యవహరించడం అనేటువంటిది ఇది నిజంగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి నేను మరలా అడిగేది, పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చుంటే సాయన్న ఖచ్చితంగా పార్టీని వీడిపోయి ఉండేవాడు కాదు. ఈరోజు పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి మరి ఆయనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి గురించి మాట్లాడవచ్చు, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం, రకరకాలుగా మాట్లాడడం, ఈరోజు రఘురామకృష్ణరాజుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా మాట్లాడడం, బయటకు వచ్చి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. నువ్వేం చెప్పావు? వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పావు. ఆ వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి వాడివి నువ్వు వ్యవసాయాన్ని వదిలిపెట్టి చంద్రబాబుకి సాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. నువ్వు వ్యవసాయాన్ని వదిలేసినట్టు కూడా నువ్వు కూటమికి, చంద్రబాబు నాయుడికి సాయం చేస్తానని కనిపిస్తుంది తప్ప వ్యవసాయాన్ని గురించి పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నీకు పార్టీ నిన్ను గుర్తించింది, గౌరవించింది, అన్ని విధాలా పార్టీలోనూ అన్ని రకాలైనటువంటి పదవులు పొందావు. అందరూ నీ దగ్గర వచ్చి నెల్లూరు జిల్లాలో సాయన్న నిలబడ్డప్పుడు చాలామంది బయటకు వచ్చి ఆయనకు సపోర్ట్ చేశారు నాయకులు. ఎప్పుడు బయట చూడనటువంటి వ్యక్తులు, బహుశా మీడియా కూడా చెప్పాలి ఎంతమంది బయటకు వచ్చేసారు. కారణం ఏమిటి? సాయన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆంతరంగికుడు, అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఆయన కన్నులో పడితే రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన గురించి మంచిగా చెప్తాడు. మనకి ఏదన్నా పనున్నా, ఏదైనా అవసరాలు ఉన్నా, ఈ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా విజయసాయిరెడ్డి గారి దృష్టిలో పడాలి. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాడు అని చెప్పి చాలామంది బయటకు వచ్చి చేయడం జరిగింది. రాజకీయాల్లో గెలుపోవటములు అనేటువంటివి సహజం. దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాల్గొవడం జరిగింది. అందులో భాగంగా సాయన్న కూడా ఓడిపోవడం జరిగింది. అంతే తప్ప దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకి ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా ఓడిపోయిన రాజ్యసభ ఉంది. రాజ్యసభ చేయగలిగేటువంటి వాడని జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి కూడా ఆయనకు కంటిన్యూషన్ ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో సిఐడి విచారణకు పోవడం, దానికి సంబంధించి బయటకు రావడం, రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, క్వార్టరీ గురించి మాట్లాడాడు. అందరూ అడుగుతున్నారు, క్వార్టరీలో సాయన్ని మించినటువంటి క్వార్టరీలో ఉండేటువంటి వ్యక్తి ఊరు అనుకోవాలి మనం. గంటలు తలుపులు వేసుకుని మేము మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా జగన్ సార్ని కలవడానికి వెళ్తే ఎవరున్నారు లోపల అంటే సాయిరెడ్డి గారు ఉన్నారంటే అసలు మేము వెళ్ళేవాళ్ళం కూడా కాదు, మాట్లాడేవాళ్ళం కూడా కాదు. ఆయన వెళ్ళి మాట్లాడేవాడు. ఆయన వచ్చినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో గంటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రోజు క్వార్టరీ గురించి, క్వార్టర్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు పంపించలేదు, ఎవరు రానివ్వడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అమ్మాయి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు సత్తా కలిగినటువంటి నాయకుడు. నేను విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళం మేము 100 మందిని కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సరితూగలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్తోమత ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి స్థైర్యం ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి శక్తి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంది అనేది పార్టీని, ఢిల్లీని ఢీకొని పార్టీని పెట్టినటువంటి వాడు, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొని పార్టీ పెట్టినటువంటి వాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఢీకొని పార్టీ పెట్టడమే కాకుండా దానిలో కాంగ్రెస్ పార్టీని ఢీకొని పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీని అంచెలంచెలుగా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాడు, ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి వాడు, ఎన్నో రకాలైనటువంటి ఎత్తుపల్లాలను దాటుకుని అధిగమించినటువంటి వాడు, కష్ట సుఖాలు అనుభవించినటువంటి వాడు, జీవితంలో రేయి చీకట్లో చూసినటువంటి వాడు. పగలు అనేటువంటి పగలెట్టుంటుంది, రేయి ఎట్టుంటుంది అనేటువంటిది, వెలుతురు చీకటి రెండు చూసినటువంటి వాడు. కాబట్టి ఆయనకి సంబంధించి ఆ పూజారో ఈ పూజారో ఇంకొకటి ఉన్నాడు, నేను వెంకటేశ్వర స్వామికి విధేయుడిని, ఆ పూజారుల మాట్లాడుతున్నాడు, ఈ పూజారుల మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్వార్టర్లో నుంచి బయటకు రావాలని చెప్పి ఈరోజు కొత్త పలుకు పలకడం అనేటువంటిది నిజంగా నాకే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది మాట్లాడుతున్నారు. క్యాజువల్గా ఆశ్చర్యం కలుగుతుంది. కాకపోతే వీటన్నిటిని కూడా మాట్లాడకూడదని అనుకున్నాను నేను. కాకపోతే మీరేదో సాయం పూట మీడియా వచ్చి అడిగితే ఒక్కొక్కటిగా ఇవన్నీ బాధ కలుగుతున్నాయి కాబట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.
అది కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏమీ పొంతం లేదు. ఆయన ఏమంటున్నాడు, వైవి సుబ్బారెడ్డి గారు కేవీ రావు సన్నిహితులు, నాకు సంబంధం లేదని ఒకసారి అంటున్నాడు. దాని ప్రకారం ఏమంటున్నాడు, ఫిర్యాదుదారుతో పాటు ఇతను ఎవరు, ఫిర్యాదుదారు కంప్లైనెంట్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అంటాడు. మరి వాళ్ళ మీద ఎందుకు ఫిర్యాదు ఇచ్చాడంటే సమాధానం చెప్పలేడు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే ఏదో ఆయన ఒక ఆలోచనతో వచ్చాడు. ఈరోజు ఏముంది, చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ అలవాట్లు, ఈ పార్టీలో ఉండడం ఒకటి తీసుకోవడం, ఏదో విధంగా బెదిరించడమో, బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ చేత ఏదో ఒకటి మాట్లాడించడమో, ఎవరినో ఒకరిని కేసులో ఇరికించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. రేపు ఈరోజు ఏం జరుగుతుందో రేపు అదే మరలా తిరిగి పునరావృతం అవుతాయి. రేపు కూడా మేము కూడా ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలతో ఒకటి తీసుకొస్తే వాడు చంద్రబాబు నాయుడు మీద చెప్తాడు, లోకేష్ మీద చెప్తాడు, అందరి మీద కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక దుష్ట సాంప్రదాయం, ఇది మంచి సాంప్రదాయం కాదు. చంద్రబాబు నాయుడు ఎందుకో ఈసారి ఒక దుష్ట సాంప్రదాయానికి నాంది పలికాడు. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏవి కూడా ఈరోజు బాగలేవు. అందుకని చంద్రబాబు నాయుడు దీని వెనక ఉన్నాడు అని చెప్పకనే ఈరోజు విజయసాయిరెడ్డి గారు మాట్లాడేటువంటి మాటల విధానం మాకు అనిపిస్తుంది, మా భావన ఆ విధంగా ఉంది. దీని వెనక చంద్రబాబు నాయుడు ప్లాన్, స్కెచ్ దాగుందేమో అనేటువంటి అనుమానాలకి రేకెత్తించేటువంటి విధంగా, తావు కలిగించేటువంటి విధంగా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన మాట్లాడినటువంటి వాడినటువంటి భాష కానీ అనిపించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కేసులకి, అరెస్టులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు కదా. మీరేమన్నా భయపడుతున్నారేమో పాపం, ఎవరన్నా అరెస్ట్ చేస్తారని. నాయకులకి ఏం భయం లేదు, నాయకులు ఏమి కూడా భయపడటం లేదు. అందరం సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం, పోరాడేటువంటి వాళ్ళం, పోరాటం ఎదుర్కొని. ఎందుకంటే ఏదన్నా తప్పు చేస్తే తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. తప్పు చేయకుండా నువ్వు చెప్పినట్టుగా ఇరికించాలని చూడాలనుకునేటప్పుడు ఏదైనా ఇరికించవచ్చు. కాబట్టి వాటికన్నిటికీ భయపడేది ఉండదు, వాటికన్నింటికి లెక్క చేసేది ఉండదు. పార్టీ రాజకీయాలు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇంకొక ఆయన ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరు లేరు. అది చూద్దాం ఏం చేస్తారో, ఏ విధంగా చేస్తారో కాలమే నిర్ణయిస్తుంది దేనికైనా. కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండేవాళ్ళం, పోరాడేవాళ్ళం తప్ప వెన్ను చూపించేటువంటి వాళ్ళం కాదు. చంద్రబాబు నాయుడు భయపెడితే ఓయమ్మ ఆయన ఏమన్నా అంటాడేమని చెప్పి ఆయన మాట్లాడకుండా ఉండడం, ఆయన చేసినటువంటి తప్పుల్ని ఈరోజు ఏదో సోషల్ మీడియాలో ఉన్న పోస్టింగ్లు పెడితే అరెస్ట్ చేసినట్టుగా మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే వాటన్నిటికీ ఏమీ లెక్క చేసేది ఉండదు.